ISR 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న బుద్ధుడు బొమ్మ పార్క్ దగ్గర రాత్రిపూట కొంతమంది యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అశోక్ అనే వ్యక్తి కారెంగుల సాయి చాకల బజార్కు చెందిన వ్యక్తిని కత్తితో దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించి గాయపడ్డ సాయిని అడిగితే చిన్న చిన్న మాటల వల్ల ఘర్షణ ముదిరిపోయి అశోక్ అనే వ్యక్తి సాయిని దుర్భాషలాడి అశోక్ దగ్గర ఉన్న కత్తిని తీసి పొడిచాడు. సాయి అక్కడి నుండి వెంటనే జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వెంకట్ సన్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఘర్షణ దగ్గరలో ఉన్న కొంతమంది యువకులు అశోక్ మద్యం సేవించి వచ్చి గొడవపడ్డాడని తెలియజేశారు. ఈ ఘర్షణ సంబంధించి పోలీసు వారు దర్యాప్తు చేపట్టారు. ఏ విధంగా జరిగింది గొడవ? తమ్ముడు నాకు కొడతాడు, ఎందుకురా వాడిని కొట్టేదని చెప్పి వెళ్ళి అడుగుతున్నందుకు నన్ను నెడతాడు. ఎందుకురా నన్ను నెడతాను అని చెప్పి నేను వాడిని నెడతాను. ఈ లోపల వెపన్ ఉన్నదని సంగతి నాకు తెలియదు. ఆ వాడి కింద పడంగానే వాడిని లేపుతాం అని చెప్పి లేపితే లోపల వాడు నా వెపన్ తీసుకొని నన్ను పొడి చేస్తాడు. అంతకుముందే మీ మధ్య ఏమైనా ఘర్షణ? రోజు పక్క పక్కనే తిరుగుతాం. ఫ్రెండ్సా? ఫ్రెండ్సే. వాడు ఎందుకు పొడిచిందో నాకు తెలియదు. పొడిచిన అతని పేరేంటి? అశోక్. అశోక్. సీరియస్గా డిస్కషన్ జరిగిందా మీకు? డిస్కషన్ ఏం లేదు. అది తమ్ముడు ఎందుకులా కొట్టేందుకు కానీ వాడిని అడిగినందుకు వాడు బాగా సీరియస్ అయ్యి నా కొడుకు కొట్టుకున్నాం అది ఇది అని చెప్పి అంటాడు. అది ఎందుకురా అది ఇది అని చెప్పి నేను వెళ్తాను. వెళ్ళే లోపల వెళ్ళి చిన్న విషయంలోనే పెద్దగా ఘర్షణ జరిగిందా? చిన్న విషయంలోనే దాన్ని పెద్దగా చేసి పొడి చేస్తాడు. ఒకసారి చూడొచ్చు మనం, గాయం కూడా చాలా వరకు చాలా హెవీగా బ్లీడింగ్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు ట్రీట్మెంట్ చేసిన ఇది కూడా. ఒకసారి చూడొచ్చు మనం ఫోటో తీశారు ఆల్రెడీ. చాలా డీప్గా దిగిందని చెప్పేసి నేను డాక్టర్తో కూడా మాట్లాడాము. సో లోపల పేగుకు కూడా గాయం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. ఒకసారి చూద్దాం. అంతకుముందు ఏమన్నా ఘర్షణ జరిగాయా మీ మధ్య? లేదు, ఎప్పుడు ఏం లేదు. డైలీ పక్కన తిరుగుతాం. మరి వాడు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కాదు. పాత కక్షలో ఏమైనా మనసులో పెట్టుకోవడం అలాంటివి ఏం లేవు? ఎప్పుడు ఏం లేదు. అసలు నేను గొడవకి వెళ్ళేవాడిని కూడా కాదు. మరి వాడు ఎందుకో ఇప్పుడు అలా చేసింది నాకు. మీ తమ్ముడికి అతనికి ఏమైనా విరోధాలు ఉన్నాయా? లేదు. వాడు రోజు అందరం కలిసే తిరుగుతాం. మరి వాడు సరదాకి మరి నన్ను ఏదో అనడానికి దానికి. మీ బజార్లో ఉండే వ్యక్తేనా తను? రోజు మా తమ్ముడు అన్న మా బజార్లో ఉంటూ వీడు ఇక్కడ మణికెళ్ళి సందులో ఉంటాడు. ఏం చేస్తుంటాడు తను? తను ఏం చేయడు, వాడు బ్యావర్స్గా తిరుగుతూ ఉంటాడు. మద్యం సేవించాడా? సేవించాడు. అంటే ఈ జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్న గంజాయి అనేది కూడా టాపిక్ ఎక్కువ ఉంది. అలాంటి ఏమైనా సేవించి ఉంటాడని మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం ఉంది. సేవించే ఉంటాడు. దానివల్ల ఎంత వర్షం జరిగింది. పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారా? డైరెక్ట్ నేనే నన్ను గొడవ డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళాను. ఎస్ఐ గారికి చెప్పాను. ఎస్ఐ గారు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్తారు. నేను మా అన్నయ్య బైక్ మీద అడకొస్తాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. అక్కడి నుంచి ఇక్కడ పై కుట్లు వేస్తారని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళ అనంలోనే ఇక్కడ వచ్చేస్తాను. సో ఏం కోరుకుంటున్నారు మీరు? న్యాయం ఏ విధంగా కావాలనుకుంటున్నారు? శిక్షించాలని కోరుకుంటున్నాం. అలాంటి వాళ్ళు ఉంచకూడదు. సో అలాంటి వాళ్ళని టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. పెట్రోలింగ్ ఉందా? ఏ టైంలో జరిగింది కరెక్ట్గా? 8 o'clock. 7:30 నుంచి 8 o'clock జరిగింది. నీ పేరేంటి? వెంకటేష్ అన్న. వెంకటేష్, ఎలా జరిగింది ఘర్షణ? ఎలా జరిగింది ఏంటి? ఇక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్ కాడ ఫస్ట్ మేము ఇద్దరం సాయి నిన్ను టీకి వెళ్తాం. టీకి వెళ్ళేటప్పుడు భాను అనే కుర్రోడు మందాగా వచ్చి, భాను అనే అశోక్ సత్తి అనే కుర్రోడు మందాగా వచ్చి భాను దిగి ఫస్ట్ గుద్దుతాడు. మేము బండి దిగే ఛాన్స్ సర్లే కొట్టాలని వదిలేసి వెళ్ళిపోతాం. మా బజార్ వెళ్తాం. మా బజార్లో తర్వాత ఫోన్ చేస్తారు, చేత కాదు అది ఇది అని అంటారు. ఏం చేత కాదని మేము అంటాం. మేము అన్న తర్వాత మా వాళ్ళు వస్తారు, ఒక 10 మంది. ఏడన్నా చెప్పరా అంటే వాడు బుద్ధుడి విగ్రహం దగ్గర ఉన్నారా అంటాడు. బుద్ధుడి విగ్రహం దగ్గరికి మేము వెళ్తాం. వెళ్ళగానే ఫస్ట్ మాట్లాడుకున్నానంట. మనోడు సాయి గారి తెంగలోనే వాడిని ఎందుకు కొట్టిందని గల్లా పట్టుకున్నాంట. గల్లా పట్టుకోవడం రాని నేను కింద పడేసి కత్తి తీసుకొని పోయి. అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వచ్చాడా కత్తి తీసుకొని? అవన్నీ మనకు తెలీదు. చిన్న విషయాలకే ఇదంతా ఇంత దాకా పెద్ద ఘర్షణ జరిగింది. తను ఎలా ఉంటాడో ఏంటి? అతను హావభావాలు ఏంటి? అతను మంద అవుతున్నాడు. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటాడా? ఆల్కహాల్ తాగుతాడు. ఏం చేస్తుంటాడు అతను? గంజాయి కూడా తాగుతాడు. గంజాయి కూడా తాగుతాడా? దొంగతనాలు ఏం చేస్తాడు. అతని మీద ఏమన్నా కేసులు ఏమైనా ఉన్నాయా? లోకల్ స్టేషన్లో ఉన్నాయా? వయసు ఎంత ఉంటుంది తంది? ఇద్దరు తిష్ట అనించుకొని ఎత్తుకుంటారు. ఎత్తుకోగానే చాకు తీసి చేతిలో చాకనే ఆపల్లా పొడిచేస్తాడు. మనోడు అన్న కింద పడిపోతాడు. అతను గుర్తుతాడు. అతను బండి తీసుకుని పరాది అయిపోతాడు. నేను దగ్గర వీడు కింద పడ్డాడని దౌడు లేపితే చీలిపోయి ఉంటుంది మొత్తం. తీసుకొని వచ్చేస్తాను. ఇద్దరి మధ్యలో ఏమన్నా ఘర్షణలు ఉన్నాయా? పాత కక్షలు కానీ అట్లాంటివి ఏం లేవు? బాగానే ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్.
ప్రేమిలు. సో అంత ఫ్రెండ్షిప్లో ఉండి కత్తితో పొడవ ఇచ్చి ఏం చేస్తాం, వాడి పక్కన ఉన్న ఈ పక్కన ఉన్న వీడిని కొట్టింది, నేను నీ పక్కన ఉన్న కొడతా అంటాడు, వాడిని కూర్చొని నేను కొట్టా అంటాడు, కొడతా అంటాడు. ఇంకా అట్ట మాట పెరిగి అమ్మ తిట్టుకొని ఇట్లా మాట పెరిగి అక్కడ ఎక్కడ కొట్టుకుని